నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ పర్వం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు రావడం, వాటి సత్తాను చాటడం, అప్పుడు టాక్ రాని సినిమాలు కూడా ఇప్పుడు ట్రెండ్ అయిన సందర్భం కూడా మనం చూడడం జరిగింది. దాంట్లో మొదటి వరుసలో ఆరెంజ్ ఏ రేంజ్ బస్ చేసిందో చూసాము. ఈ నేపథ్యంలో ఆర్య కూడా రిలీజ్ కాబోతోంది. అంటే అల్లు అర్జున్ కెరీర్లో ఒక మైలురాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. సుకుమార్ లాంటి ఒక డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా కూడా అదే. మరి ఆర్యకు సంబంధించి ఏమేమి విశేషాలు ఉన్నాయి, దాంతోపాటు ఆర్య సమయంలోనే స్టైలిష్ స్టార్ అనే బిరుదు అల్లు అర్జున్కి ఇచ్చిన విషయము, ఇది రామ్ పోత్నేని నాకు వచ్చింది వేరే స్టార్ పెట్టుకున్నారంటూ నేను దాని గురించి పట్టించుకోలేదు అంటూ కూడా ఒక చేసిన కామెంట్. ఈ సందర్భం కూడా దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిలాగ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోని. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఆర్య ఒక ప్రభంజనం. ఈవెన్ అల్లు అర్జున్ టాలీవుడ్లో ఒక స్టామినా హీరో అంటూ నిరూపించుకున్న ఒక గొప్ప చిత్రం. సుకుమార్ లాంటి ఒక లెక్కల మాస్టర్ని డైరెక్టర్గా మన తెలుగు ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసిన సినిమా. ఒక్కసారి దాని గురించి. ఆర్య సినిమాకి నాకు చాలా అనుబంధం ఉంది. ఆ సినిమాకి నేను పని చేయకపోయినా ఆ సినిమా విజయయాత్రలకు సంబంధించి చాలా మధురమైనటువంటి ఎన్నెన్నో స్మృతులు ఒక్కసారిగా గుర్తుకొస్తున్నాయి. 2004 మేలో విడుదలైంది. ఆర్య విడుదలకు ముందు, అంటే ఆర్య ప్రారంభోత్సవం రోజు నేను లేను. మా రెండో చెల్లి పెళ్లి పనుల నిమిత్తం నేను హైదరాబాద్ నుంచి మదనపల్లి వెళ్ళిపోయిన తర్వాత గంగోత్రి విజయయాత్రలకి నేను పూర్తి స్థాయిలో బాధ్యత వహించిన తర్వాత ఆర్య ప్రారంభోత్సవం నుంచి కన్యాకుమారి ఎపిసోడ్ అయిన వాళ్ళు చేసుకుని వచ్చి క్లైమాక్స్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో చేస్తున్నారు. ఓకే. నేను హైదరాబాద్ రాగానే అసలు ఆర్య షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే ఆర్టీసీ కళ్యాణ మండపం అనగానే ఆర్టీసీ కళ్యాణ మండపానికి వెళ్ళిపోయాయి. క్లైమాక్స్ జరుగుతుంది. చాలాసేపు అల్లు అర్జున్తో కూర్చుని, అలాగే అల్లు సురేష్ కూడా ఆ రోజు అక్కడే ఉన్నాడు. చాలాసేపు ఎలా జరిగింది, చెల్లి పెళ్ళి బాగా జరిగిందా, ఎప్పుడు వచ్చారు, మాట్లాడుకున్నాం. అయిపోయిన తర్వాత ఆర్య ఆడియో రిలీజు జరుగుతోంది. ఆడియో రిలీజు రామానాయుడు సినీ విలేజ్లో జరుగుతుంది, దానికి వచ్చేసేయండి అని అన్నాడు. వస్తామని చెప్పాం. అయిపోయింది. ఈలోపు ఆర్య ట్రైలర్ రిలీజ్ అయింది. ఆర్య ట్రైలర్ చూసి, ఆ మూన్ వాక్ అది చూసి కోదండరామిరెడ్డి గారు అసలు ఈ డైరెక్టర్ ఎవరో ముందు కనుక్కో, డైరెక్టర్తో మాట్లాడాలి నేను అన్నారు. సినిమా రిలీజ్ అవ్వాల. శబ్దాలయలో డబ్బింగ్ జరుగుతుండగా నేను వెళ్ళి సుకుమార్ గారిని పరిచయం చేసుకుని కోదండరామిరెడ్డి గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఫోన్లో కోదండరామిరెడ్డి గారితో మాట్లాడించాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి కలుద్దామని అంటే కలుద్దామని అన్నాడు. అయిపోయి సినిమా ఆడియో ఫంక్షను జరుగుతోంది రామానాయుడు సినీ విలేజ్. వెళ్తే ఆడియో ఫంక్షన్ కొంచెం రసాభాసగా జరిగింది. అంటే ఎవరో వ్యాఖ్యాతకి ఒక టీవీ యాంకర్కి ఇచ్చారు. యాంకర్ పేరు చెప్పడం సభా మర్యాద కాదు, అడగొద్దు. యాంకర్ సరిగ్గా నిర్వహించాల. దేవిశ్రీ ప్రసాద్ గారు లీడ్ తీసుకుని దేవిశ్రీ ప్రసాద్ గారు చక్కగా నిర్వహించేశారు. అయిపోయింది. సరే, సినిమా రిలీజ్ అయింది. మార్నింగ్ షో మెయిన్ థియేటర్కి వెళ్ళకుండా ఫస్ట్ మార్నింగ్ షో 8:30 షో ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూశాను నేను. ఓకే. చూసి చాలా పెద్ద హిట్ అనేది అర్థమైపోయి వెంటనే వెళ్ళి అరవింద్ గారికి అల్లు అర్జున్ని వెంటనే కలిసి వెంటనే కంగ్రాచులేట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ షోకి అందరం కలిసి మెయిన్ థియేటర్కి వెళ్ళాం. మెయిన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు దిల్ రాజు గారు వీళ్ళందరూ ఏంటంటే విజయయాత్రలు చేద్దాం ఆర్యకు సంబంధించి 4వ రోజు నుంచి, అంటే సూపర్ హిట్, చాలా పెద్ద హిట్, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే విజయయాత్రలు చేయాలి అంటే అరవింద్ గారు నాతో చెప్పారు. ఏమంటే మనం గంగోత్రికి మనం వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వెళ్ళాం. అలా కాకుండా ఎంటైర్ స్టేటు తీసుకెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి డిజైన్ చేయండి అన్నారు. డిజైన్ చేసిన తర్వాత నేను దిల్ రాజు గారికి నేను పరిచయం లేదు, నేను ఎవరో ఆయనకు తెలియదు. అరవింద్ గారు ఫోన్ చేసి బయలుదేరే రోజు శ్రీకాంత్ అని ఒక కుర్రాడు వస్తాడు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ టోటల్ సక్సెస్ మీట్స్ ఈ విజయాత్రలన్నీ. అఖిల భారత చిరంజీవిత ఎలాగో ఉంటుంది, స్వామినాయుడు గారు, వగైరా, వెంకటేశ్వరరావు, రాము యాదవ్ వీళ్ళందరూ ఉంటారు. స్టేట్లో ఉన్నటువంటి మిగతా ఆల్ ఫేసెస్ ఉంటారు. వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. బన్నీవాసు గారికి కొన్ని బాధ్యతలు, నాకు కొన్ని బాధ్యతలు అరవింద్ గారు సరిసమానంగా అప్పచెప్పి మీరు కలిసి ట్రావెల్ చేసి జాగ్రత్తగా తీసుకురావడానికి బాధ్యత అప్పచెప్పారు. గంగోత్రి సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ గారికి రెమ్యూనరేషన్ ఇవ్వలేదండి. ఓకే. రెమ్యూనరేషన్ బదులు బ్లాక్ కలర్ స్కార్పియో నంబర్ 6 కొనిపెట్టారు. ఆ స్కార్పియో ప్లస్ ఒక ఫుల్ బస్సు, ఇంకా
చిరుతిళ్ళు అవి ఇవి కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అవి ఒక వెహికల్ ఎన్ని వేసుకుని విజయయాత్రలకు బయలుదేరాం పొలవమని. ఆర్టిస్టులు డైరెక్ట్ సుకుమార్ గారు, శివబాలాజీ, హీరోయిన్ అను మెహతా అందరూ, తర్వాత హీరో ఫ్రెండ్స్, శివబాలాజీ ఫ్రెండ్స్గా చేసిన వాళ్ళు అందరూ ఫుల్ బస్ అనమాట. వెళ్ళే ముందు వస్తున్నాడని అరవింద్ గారు చెప్పారు. మన దిల్ రాజు గారు ఆఫీస్లో వెయిట్ చేస్తున్నారు, సాగర్ సొసైటీ రోడ్ ఆఫీస్. అక్కడ నేను వెళ్ళిన తర్వాత ఈ అరవింద్ గారు చెప్పారు ఎవరో వస్తారంటే దిల్ రాజు గారు అంటున్నారు. అంటే నేనే సార్ అంటే ఆయన నన్ను ఇలా చూశారు. చూస్తే ఆయిలీ హెయిర్, బొట్టు పెట్టుకుని చూస్తే మీరా అన్నారు. నేనే సార్ అంటే మీరు విజయయాత్ర లీడ్ చేస్తారంటే నేనే సార్ లీడ్ చేసేది. ఏం మాట్లాడతారు మీరు అన్నాడు. కాదు సార్ నేనే సార్ మాట్లాడేది, ఎవరీ స్టేషన్లో నేనే మాట్లాడాలి, నేనే డిజైన్ చేశాను సార్ అంటే మీరు లిటరల్లీ సంధ్య గారు నమ్మరు, ఫస్ట్ ఆయన పెట్టి నిజామాబాద్లో వాళ్ళ థియేటర్లోనే మొట్టమొదటి గెట్ టుగెదర్, సక్సెస్ గెట్ టుగెదర్ పెట్టాడు ఆయన. ఓకే. నిజామాబాద్కు వెళ్ళి నిజామాబాద్ నుంచి రోడ్ల మీదుగా అల్లు అర్జున్ గారిని ఒక వెహికల్లో థియేటర్ దాకా ఊరేగింపు తీసుకెళ్ళి అందరూ అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, దిల్ రాజు గారు, శిరీష్ లక్ష్మణ్, సహనిర్మాతలు ఉన్నారు కదా, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు అందరూ అనమాట. థియేటర్లకు వెళ్ళేంత వరకు దిల్ రాజు గారు నాకు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయన ఆడియో ఫంక్షన్ ఫెయిల్ అయింది, ఆయన బ్రెయిన్లో ఉంది, యాంకర్ పాడి చేసింది, ఆయన బ్రెయిన్లో బాగా స్ట్రాంగ్గా రిజిస్టర్ అయింది. ఇది మా ఊరు, నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడ ఇలా థియేటర్కి వచ్చే సినిమాలు చూశాను, ఇప్పుడు ఇది మా థియేటర్ చెప్తూ ఉన్నాడు ఆయన. చాలా బాగా చెయ్యాలి, చాలా బాగా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చెప్తున్నారు. ఫస్ట్ స్టేషన్ నేను మాట్లాడటం, అల్లు అర్జున్ గారి చేత మాట్లాడించడం అన్నీ చూసిన తర్వాత ఆయన రిలాక్స్ అయిపోయారు. ఓకే. రిలాక్స్ అయిపోయానికి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చేసిందంటే ఎవ్రీడే మార్నింగ్ ఏంటంటే దిల్ రాజు గారు ఈరోజు ఇంకా వాట్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మనం అని వచ్చేవారండి. ఇలా వెళ్తాం సార్, ఈ లెఫ్ట్ తీసుకుంటే పలానా ఊరు వస్తుంది, దాని తర్వాత రైట్ తీసుకుని హైవే ఎక్కితే అక్కడ లోపలికి వెళ్తే ఆ ఊరు వస్తుంది, ఈ డిస్కషన్ పెట్టి అలా వెహికల్స్ బయలుదేరి తీశాం. ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో ఇవాళకి ఆర్యాకు ముందు కానీ ఆర్యాకు తర్వాత కానీ ఉమ్మడి 23 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 23 జిల్లాల్లో విజయయాత్ర చేసినటువంటి ఒకే ఒక సినిమా ఆర్య. కంప్లీట్గా ఏ తెలుగు సినిమా కూడా 23 జిల్లాల్లో విజయయాత్రలు చేయలే. ఓకే. ఒకవైపు వెళ్ళేవాళ్ళు చేసుకునేవాళ్ళు వచ్చేసేవాళ్ళు, ఇంకోవైపు వెళ్ళేవాళ్ళు చేసుకునేవాళ్ళు వచ్చేసేవాళ్ళు. అలా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేషన్, థియేటర్లో ఏ స్టేషన్లో సినిమా ఆడుతుందో ప్రతి స్టేషన్కి ఆర్య బృందం వెళ్ళింది. అలా తోడిపెళ్ళి కొడుకులాగా నేను కూడా నా ప్రయాణం సాగించాను అనమాట. ఉదయం నుంచి రాత్రి వరకు బాగా అలసిపోయేవాళ్ళం. ఎంత అలసిపోయేవాళ్ళం అంటే అసలు రూమ్కు రాత్రి డెస్టినేషన్ పాయింట్ ఒక మంచి హోటల్స్ ఉన్నటువంటి స్టేషన్ ఫిక్స్ చేసేవాళ్ళం. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ సహకారం ఎప్పటికీ మర్చిపోలేమండి. డిస్ట్రిబ్యూటర్స్ సహకారం ఎప్పటికీ మర్చిపోలేం. అట్లాగే దిల్ రాజు గారు అప్పటికి అప్కమింగ్ ప్రొడ్యూసర్ కాబట్టి బాధ్యత అంతా గీతా ఆర్ట్స్, గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది. అంటే ఏ స్టేషన్లో హాల్ట్ చేయాలి, ఏ స్టేషన్లో ఏ హోటల్స్ బాగున్నాయి. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో బాబీ గారు అని ఉంటారు. బాబీ గారు అక్కడున్న డిస్ట్రిబ్యూటర్స్కి చెప్పారు. కొన్ని చోట్లకి బాబీ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు. గీతా ఆర్ట్స్ స్టాఫ్ వాళ్ళు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రొడక్షన్లో సిద్ధహస్తులు అనమాట. వాళ్ళందరూ కూడా మాకు కావాల్సిన సకల మర్యాదలు వాళ్ళే. సీ ఫుడ్లో గుడ్డు పీత అంటారు, అది తినటం రాదు నాకు, అది తినటం నేర్పించాడు అల్లు అర్జున్. సొరపిట్టు అంటారు. ఇవన్నీ ఐటమ్స్, ఇవన్నీ నానా రకాల వంటకాలు అనమాట. ఎప్పుడు మనం తినని వంటకాలు, తినని స్వీట్స్. మాడుగుల హల్వా, మొత్తం హల్వా. మీకు చీరాల వెళ్ళాలి. చీరాల ఏంటంటే మనం హైవే వెళ్ళిన తర్వాత హైవే నుంచి రైట్ తీసుకొని లోపలికి ఎక్కడికో వెళితే ఫార్ అవే చీరాల వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ అది సీ కోస్ట్. అక్కడికి వెళ్ళకూడదని కొంతమంది నిర్ణయించేశారు. ఆకలేస్తుంది అందరికీ, చీరాల ఏమి వెళ్తాం, లోపలికి చాలాసేపు వెళ్ళాలి, మళ్ళీ అక్కడ విజయయాత్ర చేసుకుని మళ్ళీ భోజనాలకు వచ్చేటప్పటికి మళ్ళీ చాలా టైం పడుతుంది, విజయవాడ నెక్స్ట్ హాల్ట్ విజయవాడకి వెళ్దామని ప్లాన్ అనమాట. అక్కడ పెట్టారు హోటల్స్. ఎందుకంటే విజయవాడ అల్లు అర్జున్ వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు, వాళ్ళ అమ్మగారి ఊరు కదా, అక్కడ ప్లాన్ చేసామంతా. నేను ఎట్టి పరిస్థితుల్లో చీరాల వెళ్ళాలని అక్కడ ఫోన్ చేశాను అక్కడున్న ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులకి. చేస్తే లేదు మామిడాల శ్రీనివాసరావు అని ఉంటాడు పాపం, తనకి చేస్తే చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసాం, రావాల్సిందన్న. మేము వెళ్తే థియేటర్స్లో షాండ్లియర్స్ కట్టి వెల్కమ్ చేశారు. ఓకే. థియేటర్ ఎంట్రన్స్ నుంచి షాండ్లియర్స్ వేలాడదీసి అందరికీ. అక్కడ జీడిపప్పు చాలా ఫేమస్ అండి. మనకు పలాస్, అందరికీ పలాస్ తెలుసు, కానీ చీరాల దగ్గర వేటపాలెం కూడా జీడిపప్పు ఫేమస్. జీడిపప్పులతో దండలు వేశారు అందరికీ, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి జీడిపప్పు దండ. జీడిపప్పు దండలు అందరూ వేసుకుని ఈ స్కార్పియోలోకి, వెహికల్లోకి వచ్చిన తర్వాత
జస్ట్ ఆ హైవే ఎక్కేలోపు దండ మిగిలింది, జీడిపప్పులు అయిపోయినాయి. ఆకలేస్తుంది అందరికీ, దండలు మిగిలినాయి. ఇలా విజయాత్రలు చేసుకుంటూ 125వ రోజు వేడుక లలిత కళాతోరణం హైదరాబాదు. ముగింపు నేనే వ్యాఖ్యాత. టీవీ ఛానల్ వాళ్ళు ఎవరినో పెట్టారు కానీ యాంకర్స్గా, దిల్ రాజు గారు వాళ్ళని అలా ఉండమనండి మీరు మాట్లాడి శ్రీకాంత్ అన్నారు ఆయన. అక్కడ ఏమైందంటే 2 రోజుల క్రితం ఏంటంటే చిరంజీవి గారు ఇంత హ్యూజ్ సక్సెస్ అల్లు అర్జున్కి వచ్చిన సందర్భంగా తనకొక బిరుదు ఉంటే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. ఓకే, కొన్ని ఏమైనా తయారు చేసి కాయినింగ్ అన్నో పంపించండి, దాంట్లోంచి చూసి సెలెక్ట్ చేసుకుంటామన్న దాంట్లో మనం తయారు చేసినటువంటి వాటిలో స్టైలిష్ హీరో అని ఒకటి ఉంది, స్టైలిష్ స్టార్ ఉంది. అలా కొన్ని రాసాం, ఇంకా ఏవేవో రాసాం. ఆయనకు వెళ్ళింది, ఆయన ఏం చెప్తారో తెలియదు. ఆన్ డయాస్ ఆయనే కదా చెప్పాలి, అనౌన్స్ చేయాలి. ఆయన ఏదన్నా కొత్త చెప్తారు, ఏమీ తెలియదు. తయారు చేసి పంపించేసాం, అయిపోయింది. ఆ రోజు డయాస్ మీద చిరంజీవి గారు స్టైలిష్ స్టార్ అని అనౌన్స్ చేశారు. ఓకే, ఇప్పుడు మన వీక్షకులు చూస్తున్నవి అన్నీ ఆ ఫోటోగ్రాఫ్స్. ఆర్య ఆ విజయోత్సవం 125 రోజుల వేడుక ఏదైందో ఆ ఫోటోలన్నీ మన వీక్షకులు చూస్తున్నారు. చిరంజీవి గారు ఆ రోజు నిలువెత్తు గులాబీ దండ అల్లు అర్జున్కి వేసి స్టైలిష్ స్టార్ అని చెప్పి ఆశీర్వదించినటువంటి ఆ శుభముహూర్తం, శుభ గడి అదనమాట. 2004 మేలో సినిమా విడుదలైంది కదా. 2004 సెప్టెంబర్లో ఈ 125 రోజుల వేడుక జరిగింది. మరి మీరు ఇందాక రామ్ పోతినేని గారు స్టైలిష్ స్టార్, ఆయన 2006లో జనవరిలో సంక్రాంతి స్టేట్మెంట్ ఇచ్చారు. 2006 దేవదాసు విడుదలైంది. ఆయన ఎనర్జెటిక్, ఆయనకి రామ్ పేరు సినిమాల్లో టైటిల్స్లో ఎనర్జెటిక్ స్టార్ అని వేసేవాళ్ళు, నాకు బాగా గుర్తుంది. డే 1 ఆర్యాకి ఏ రోజు అయితే చిరంజీవి గారు స్టైలిష్ స్టార్ అని చెప్పి అల్లు అర్జున్ గారిని కీర్తించారు, ఆ రోజు నుంచి ఆయన ఐకాన్ స్టార్గా రూపాంతరం చెందే వరకు కూడా ఆయన స్టైలిష్ స్టార్ అనే బిరుదుతోనే ఆయన మనందరం పిలుచుకున్నాము. అది మరి ఏ ఉద్దేశంతో రామ్ పోతినేని గారు అలా అన్నారు నాకైతే అర్థం కావటం లేదు. 2004 సెప్టెంబర్లో అల్లు అర్జున్ గారికి స్టైలిష్ స్టార్ని చిరంజీవి గారు ప్రకటించారు. 2006లో దేవదాస్ వచ్చింది జనవరి అనౌన్స్మెంట్. 1.5 ఆల్మోస్ట్ 1 సంవత్సరం 3 నెలల ముందే స్టైలిష్ స్టార్గా ఆయన కీర్తించబడ్డారు, ప్రకటించబడ్డారు. ఓకే, అది కాబట్టి ఆయనకు ఆపాదించుకోవడానికి ఏ కోసం ఆస్కారం లేదు. మొత్తానికి ఆర్య ఎలా రూపాంతరం చెంది ఆ సక్సెస్ మీట్కి సంబంధించి ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకుని మీకు ఇక్కడ అల్లు అర్జున్ గారు ఒక హై అండ్ మోడల్ వెహికల్ కారు కొనుక్కుని ఆయన కారులో కూర్చుని ఆ స్టీరింగ్ పట్టుకుని ఈరోజు ఈ కారు నా సొంత డబ్బులతో నా కష్టార్జితంతో కొనుక్కునే స్థాయికి వచ్చానంటే ఎవరు కారణమై ఉంటారు? కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఆయనకు కనిపించినటువంటి రూపం సుకుమార్. చాలా సందర్భాల్లో చెప్పి అవును. తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఆ ప్రేమించుకుని గౌరవించుకునేటటువంటి తీరు చాలా ముచ్చటగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదో ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆయన లేకపోతే ఉండే సందర్భము, అసలు ఎంత ఎమోషనల్ అయిపోయారు. పుష్ప టైంలో ఎంత ఎమోషనల్ అయిపోయారో మనం ఆన్ స్టేజ్ చూసాం. నిజంగా అంటే ఈ పునాది ఎంత ట్రావెల్ చేసింది అనేది. ఆర్య లేకుండా నేను ఇవాళకి నేను అల్లు అర్జున్ని నేను ఊహించలేను, నాకైతే నేను ఊహించలేను. ఎంత ఊహించలేనంటే నిజంగా అసలు ఆర్య వితౌట్ ఆర్య, ఎందుకంటే ఇవాళ కొన్ని రివీల్ చేయకూడదు. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే నేను చూసిన సినిమా విజయాత్రలు చేస్తూ కూడా ఆర్య సినిమా చూసాం మేము. ఏ విధంగా సినిమా థియేటర్లకు వెళ్ళాలి విజయాత్రలు చేసుకుంటూ వెళ్ళి అల్లు అర్జున్ని జాగ్రత్తగా తీసుకొచ్చేలోపు కాసేపు సినిమా చూసేవాడు. వచ్చిన తర్వాత కేరింగ్ ఇవి మా భుజస్కంధాల మీద పడేవి, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా తీసుకురావాలి. మీకు మట్టపర్రని అది సుకుమార్ గారి స్వగ్రామం. ఆయన అక్కడి నుంచి తాటిపాకు వచ్చి సినిమాలు చూసేవారంట. ఆ తాటిపాకు థియేటర్ కూడా వెళ్ళాం మేము. తాటిపాకులో ఆర్య ఆడుతుంటే హీరోయిన్ తీసుకెళ్తే అక్కడ కొంతమంది ఆకతాయిలు అను మెహతాని చాలా ఇబ్బంది పెట్టారు. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేశారు. నిజంగా అసలు డిస్గస్టింగ్ అనమాట. చాలా సేఫ్గా అమ్మాయిని తీసుకొచ్చి పాపం అప్పటిదాకా బస్సులో కూర్చొని సుకుమార్ గారు ఏం చెప్తున్నారు మెహతాకి, మనం ఇంకా నా విలేజ్కి వెళ్ళబోతున్నాము, నేను ఇక్కడ తిరిగాను, అదిగో అక్కడ ఆ పొలం గట్ల మీద ఆడుకున్నాను, ఇక్కడ ఈ చేలలోకి వచ్చాను, ఇక్కడ ఏంటది కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ షూటింగ్ జరిగింది, కుమారదేవ్ అనే ఒక అన్నీ చూపించుకుంటూ తీసుకొచ్చి తాటిపాక థియేటర్కి వెళ్ళి వచ్చేలోపు ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, వీళ్ళు శిరీష్ గారు, లక్ష్మణ్ గారు వీళ్ళందరూ అమ్మాయి రానంటుంది, తదుపరి స్టేషన్స్కి రానంటుంది, కొంచెం అమ్మాయిని ప్లీజ్ చేసి తర్వాత కాకినాడకి వెళ్ళాలి, మెయిన్ స్టేషన్ కాకినాడ. అలాంటప్పటికి కాకినాడలో ఊరేగింపు పెట్టారు. ఇది పురవీధులు గుండా ఊరేగింపు, వెహికల్స్ ఎక్కించి మమ్మల్ని డీసీఎం వ్యాన్లో. నాకు వచ్చి రాని హిందీ, వచ్చి రాని ఇంగ్లీష్లో, షీఈస్ ఫ్రమ్ ముంబై కదా, తనని పొగుడుతా
అసలు వాట్ ఏ $1 million స్మైల్ అను వావ్ అని చెప్పేసి ప్లీజ్ అయ్యి వచ్చి ఆ థియేటర్లోకి వెళ్ళి వస్తున్నప్పుడు నాకు కాలు బెణికింది అనమాట. కాలు బెణికితే హీరో ఫ్రెండ్స్గా చేసిన వాళ్ళు ఆ వెహికల్లో ఈ స్కార్పియోలను కూర్చోబెట్టి నాకు కాల్ ప్రెస్ చేస్తున్నారు. చేస్తుంటే ఈమె అవి ఓకే శ్రీకాంత్జీ అవి ఓకే అంటుంది. అల్లు అర్జున్ గారు శివబాలాజీతో అంటున్నాడు అనమాట, ఎప్పుడన్నా షూటింగ్లో మనం ముగ్గురు చాలా నంబర్ ఆఫ్ సీన్స్ చేసాం, మన ఇద్దరికి ఎన్నిసార్లు ఎన్ని దెబ్బలు తగిలినాయి, ఒక్కరోజన్నా మనల్ని అడిగిందాను. ఆయన చూడు పొగిడేటప్పటికి శ్రీకాంత్ గారిని అనుభూత అవి ఓకే శ్రీకాంత్జీ అవి ఓకే అవి కంఫర్టబుల్ అని. చూసావా శివ, అంతే శివ అని ఆయన అంటే వాట్ ఆర్ యూ డిస్కసింగ్, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ యువర్ పెర్ఫార్మెన్స్ అనేవాడు. ఇట్లాంటివన్నీ ఎన్నో మధుర స్మృతులు ఆర్య సినిమాతో పెనవేసుకుపోయాయి. మళ్ళీ ఆ రోజులు రావు సంధ్య గారు, చాలా గొప్ప రోజులు, గోల్డెన్ డేస్ నిజంగా. అంటే కెరీర్ బిగినింగ్. అంటే నేను ఇక్కడ అల్లు అర్జున్ ఎప్పుడు చూసినా నాకు ఎందుకు చాలా అపురూపంగా, అట్లాగే చాలా గర్వంగా ఎందుకుంటుందంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆయన ఏమీ కాని రోజుల్లో ఎలా ఉన్నాడో ఆయన ఈవేళ పుష్ప 2 అయిపోయిన తర్వాత కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఆయన ప్రవర్తన చాలామంది బయట ఏం మాట్లాడుకున్నా ఐ డోంట్ కేర్. దగ్గర వ్యక్తులకు తెలిసిన బయట చూసే వాళ్ళకి తెలియదు కదా. ఎప్పుడో కలుస్తాం, అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ దానికి సంబంధించిన గెట్ టుగెదర్స్లోనే కలుస్తాం. మిగతా సినిమా ఫంక్షన్స్ కూడా నేను అటెండ్ అవ్వడం ఆల్మోస్ట్ నేను తగ్గించేసుకున్నాను. అది వేరే విషయం, అది నా పర్సనల్ విషయం. కాసేపు పక్కన పెడితే అతని ప్రవర్తనలో ఎక్కడా మార్పులు, అతన్ని ఎప్పుడు చూసినా చాలా గర్వంగా ఉంటుంది నాకు. ఎందుకంటే ఈవేళ తగ్గేదేలే అనే పుష్పాన్ని మీరు ఈవేళ చూశారు, మేము ఆ రోజు చూసేసాం. ఇతను ఆ రోజు మేము ఆర్య సమయంలో, ఈరోజు మీరు చూస్తున్న పుష్పాన్ని మేము ఆ రోజు చూసాం. ఆ స్థాయికి ఇతను వెళ్తాడు, కొడతాడు, గెలుస్తాడు, నిలుస్తాడు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మీతో పాటు మాకు కూడా ఆర్య అనుభవాల్ని కళ్ళకు కట్టినట్టుగా పిక్చర్స్ రూపంలో చూపించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.